కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 9373 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 16450 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 10655 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 18788 అయితే ఉందండి. దీనికి సంబంధించిన డబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 11460 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 21792 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 13777 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 23034 అయితే ఉందండి. దీనికి సంబంధించిన డబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ అండ్ టెక్నాలజీ అండి. ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5187 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 9891 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5527 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 12525 అయితే ఉందండి. దీనికి సంబంధించిన డబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025 లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. హైయెస్ట్ ప్యాకేజ్ 55 lakhs per annum అయితే ఉందండి. సో లోయెస్ట్ ప్యాకేజ్ 18 to 25 lakhs per annum అయితే ఉందండి. సో మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి 10 to 15 lakhs per annum అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 71.82% అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ 4 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ 3 ఉన్నాయి. హాస్టల్స్ కెపాసిటీ వచ్చేసి 3000 అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫీ వచ్చేసి 70,000 per annum అయితే ఉంటుంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి. ఈ క్యాంపస్ లో మనకి ఏటీఎం ఫెసిలిటీస్ ఉన్నాయండి. అలానే స్టేషనరీ అండ్ జనరల్ స్టోర్స్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయి. సో అలానే యోగా అండ్ మెడిటేషన్ హాల్స్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయి. అలానే స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయానికి వస్తే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది. సో అలానే వాలీబాల్ కోర్ట్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉందండి. సో ఇదండి ఓవరాల్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.